హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. మనం ఈరోజు మా పెరట్లో ఉన్న బెండకాయలు, వంకాయలు ఇవన్నీ కోద్దాం. చూద్దాం ఎన్ని వస్తున్నాయో. ముదిరిపోయింది బెండకాయ. ఓకే, పర్లేదు, తీద్దాం. ఇక్కడ ఒకటి ఉంది, చిన్నది. ఇది కరెక్ట్గా ఉంది అసలు. ఇక్కడ ఒక బెండకాయ ఉంది అండ్ ఇంకొకటి కూడా ఉంది, చిన్నది. ఇప్పుడు వంకాయలు కోద్దాం. ఈ మొక్కలు సరిగ్గా పాతలేదు, అందుకే కొన్ని కొమ్మలు విరిగిపోతున్నాయి. చూడండి, ఈ సైడ్ ఇటొకటి ఇటొకటి. చెప్పాను కదా, సపోర్ట్ లేక ఈ ముక్కలన్నీ ఇలా పడుకుండి పోతున్నాయని చెప్పి. ఇది ఆల్మోస్ట్ పడుకుని పోయింది. ఓకే, దీనికి 2 ఉన్నాయి. అండ్ ఇంకొకటి. ఇది ఫస్ట్ టైం కాసే. ఇంతకుముందు మేము గ్రీన్ కోసం, కానీ బ్లాక్ వంకాయ మాత్రం ఇది ఫస్ట్ బ్లాక్ వంకాయ. చెట్టు స్లోగా పెరిగింది. ఇక్కడ ఉన్నాయి తెల్ల వంకాయలు. ఇంకా ఆకులకి ఏదో ఉన్నాయి. ఎర్లీ మార్నింగ్ వచ్చి రేపు మార్నింగ్ చూస్తాను ఏమున్నాయంటే మీకు చెప్తా. ఇది ఒకటి తోటకూర. ఇందాక స్కిప్ చేసాం, చెట్టు పడిపోవడం వల్ల మనకు కనిపించలేదు. ఇది ఒక బెండకాయ. ఇది సీడే పెట్టాము, కానీ చూసుకోకుండా తొక్కడం అయిపోయినట్టుంది. ఇక్కడ ఒక బ్లాక్ వంకాయ. ఇది నేను కనిపించను అని చెప్పి దాగుండిపోయింది, కానీ మనం వదులుతామా? స్కాన్ చేసేమో. ఇప్పుడు తోటకూర తీస్తాం. తోటకూర అలా సైడ్లో అలా కట్ చేస్తుంటే ఇంకా కొత్త బ్రాంచెస్ వచ్చేస్తాయి. ఇది మాత్రం పెంచుకోవడం చాలా ఈజీ. 1-2 మొక్కలు ఉంటే చాలు. అలా కట్ చేస్తుంటే మళ్ళీ చిగురులు వస్తూ ఉంటుంది. మనకి తోటకూర యూజ్ చేసుకోవచ్చు. కొంచెం పప్పులైనా చేసుకోవచ్చు. పైది కూడా కట్ చేస్తే బెటర్. సో తీసేస్తారు మమ్మీ, అది కూడా తీసేస్తామని చెప్పారు. తీసేశారు. నెక్స్ట్ అది సీడ్ కూడా మనకి రాదు. నాకు తెలిసి సీడ్ ఫామ్ అవ్వదు లోపల. అది కొంచెం బాగా డ్రై అయితే అప్పుడు సీడ్ అవుతుంది. ఇది చాలా ఫ్రెష్ చిన్న మొక్క. ఇది ఇక్కడ ఆనపాదు పెట్టాను, అది చూడాలి ఎప్పుడు పెరుగుతుందో. ఇది మా దొండపాదు.
దీనికి ఇక్కడ ఒక కాయ ఉంది చూడండి, చాలా లావుగా వస్తున్నాయి కాయలు. ఇది లావు దొండకాయలా ఉంది. ఎంత లావైనా కాయ మాత్రం ముదరట్లేదు, బాగానే ఉంది లేతగా. అండ్ ఇక్కడ ఒకటి ఉంది, మీద ఏదో చిన్న గీతలు కూడా ఉన్నాయి. ఇదో రకం అనుకుంటా, బట్ ఆకులే క్లోరోఫిల్ బాగా తగ్గిపోయింది ఆకుల్లో. చూడాలి మనం ఏదైనా ఫుడ్ ఇవ్వాలి వీటికి, న్యూట్రియంట్స్ అవి ఏదైనా. చిన్నదే బాదు, కొత్త పిందెలు. చూసారా మాపు కర్రలు మొత్తం ప్లేవుడ్ చెక్కలు అవన్నీ వేసాం పందరికి. తోటకూర, ఇదిగో ఈ తోటకూర మొక్కనే మేము సీడ్ కోసం ఉంచుకున్నాం. అది అలా సీడ్ కోసం పెరుగుతున్నది పెద్దది. ఇవి మా పసుపు మొక్కలు, ఇది ఒకటి. ఇది మా ఫ్రెండ్ ఇచ్చింది మొక్కలు. ఇంకొక వంకాయ ఉంది ఇక్కడ, సేమ్ అదే. ఇది నెక్స్ట్ అదే పక్షి గూడు. ఇది ఏముందో తెలియదు ఇందులో, నాకు తెలిసి ఇది పడిపోయి చాలా రోజులు అయిపోయింది, సో కుళ్ళిపోతున్నది కూడా. ఈ చెట్టు మీద ఉండేది యాక్చువల్లీ. ఇది వాటర్ యాపిల్ చెట్టు, కాసినప్పుడు మీకు చూపిస్తాను వాటర్ యాపిల్స్ ఎలా ఉంటాయి. ఇప్పుడు ఇది గోంగూర. మేము అందరి చెట్టు ఉంటుంది కదా, ఆ మడిలో వేసేసాం సీడ్స్. చాలా బాగా వచ్చింది, కానీ చాలా దగ్గరగా ఉందని చెప్పి కొంచెం పెరిగిన మొక్కలన్నీ తీసేస్తున్నారు మమ్మీ. సో దట్ మిగతా మొక్కలన్నీ బాగా పెరుగుతాయి కదా అలా చేస్తే, అందుకని చెప్పి. చాలానే ఉంది. ఇది తెల్ల గోంగూర అనుకుంటా, తెల్లదే, రెడ్ అవ్వలేదు కదా, సారీ తెల్లదే ఇది. ఇక్కడ ఒక వీడ్, ఈ తీగ అలా చెట్టు అంతా చుట్టేస్తుంది. నేను ట్రై చేశాను వేరుతో తీద్దామని, బట్ వేళ్ళు ఉండిపోయాయి లోపల. పర్వాలేదు, ఇంకా నెక్స్ట్ టైం కూడా వస్తుంది కదా, తీస్తూ ఉంటే అదే పెరగదు మీద చెట్టు మీదకి. ఆల్మోస్ట్ పొడుగ్గా ఉన్న మొక్కలను తీసేసాం, సో దట్ మిగతా వాటికి కూడా స్పేస్ వచ్చి అవి కూడా బాగా పెరుగుతాయి. ఇంకా ఇది స్పినచ్, అదే పాలకూర. ఇది నెక్స్ట్ ఇది ఇప్పుడు కొత్తిమీర.
ఇగో టబ్లో వేసామన్నాను కదా, ఇది టబ్లో వేసిన గోంగూర. ఇది నేను అన్నీ కోసిన అన్నీ ఇక్కడ పెడుతున్నాను, చూద్దాం ఎన్ని వచ్చాయని. గోంగూర, తోటకూర, వంకాయలు, పారిపోతున్నాయి వంకాయలు, పట్టుకున్నాను లాస్ట్లో. ఓకే, ఇన్ని వంకాయలు వచ్చాయి. నెక్స్ట్ బెండకాయలు వచ్చాయి. బెండకాయలు కొంచెం, దొండకాయలు చాలా కొంచెం, 5 వచ్చాయి, ఒక 6, 7, 8 వచ్చాయి. ఓకే, బెండకాయలు, మొత్తం ఇవి ఈరోజు హార్వెస్ట్. ఇది మా మూలగ చెట్టు, చాలా ఉంది పూత దీనికి. చిన్న చిన్న పిందెలు కూడా ఉన్నాయి, చూపిస్తున్నాను మీకు కొంచెం ముందుకు తీసుకెళ్ళి. అవ్వండి, ఇవి 2 ఉన్నాయి ఇక్కడ. ఇది ఏదైతే ఇంకా తినచ్చు, రెడీ టు ఈట్. రెడీ టు ఈట్ అంటే మనం కోసుకొని వండుకోవచ్చు అంతే. ఇక్కడ ఒకటి ఉన్నాయి. కర్రది వచ్చి మొత్తానికి కొట్టేసాను దాన్ని, వచ్చేసింది అమ్మకాడ కూడా. ఇవన్నీ ఇది ఈరోజు హార్వెస్ట్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.